చెప్తూ ఉన్నారు సార్. ఒకసారి చంద్రబాబు నాయుడు ప్లీజ్. చేస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది చేస్తా ఉంది. సార్, మొదట్లో లిక్కర్ స్కామ్ చాలా మంది అరెస్ట్ అయ్యారు, అధికారులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడేమో నకిలీ మద్యం కేసు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్, జోగి రమేష్ పేరు కూడా బయటకు వస్తూ ఉంది. జోగి రమేష్ కనుక ఇలా ప్రోత్సహించి కూటమికి చెడ్డ పేరు తేవటానికి చేసి ఉంటే ఆయన పైన ఇలాంటి చర్యన తీసుకోవాల్సిందే. కానీ సమస్య ఏంటి అంటే జోగి రమేష్ కూడా చేసిన కూటమి పాలనలో జరిగిన తప్పు కదా. జోగి రమేష్ చేసినంత మాత్రాన కూటమి పాలన తప్పు కాకుండా పోతుందా? ఇప్పుడు అది టీడీపీ జయచంద్రారెడ్డి ఆయన పేరేంటి, టీడీపీ అర్థం చేశాడా, జోగి రమేష్ చేయించాడా, ఇంకోరు చేశారా, పెద్దిరెడ్డి అనుచరుడా, పెద్దిరెడ్డి కోవర్టా, ఇది కాదు. కూటమి పాలనలో కల్తీ మద్యం ఉండకూడదు. అది ఎవరు చేసినా, అది కుట్రపూరితంగా చేసినా, వారు లాభం చేసినా కల్తీ మద్యం అనేది చంద్రబాబు నాయుడు పాలనలో ఉండదు అని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ రూపంలో జరిపి ఒక పెద్ద అనుమానాలకు కారణమైంది. అది జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ చెప్పాల్సిందే, ఆ విచారణ జరుగుతోంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి, కల్తీ మద్యం లేని రాష్ట్రాన్ని నిర్మిస్తానని. డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానన్నాడు. ఓ వైసీపీ కార్యకర్త డ్రగ్స్ పెట్టుకుంటే ప్రభుత్వానికి మేమేం చేస్తాం, ప్రతిపక్షంగా డ్రగ్స్ పెట్టుకున్నది అంటే అనొచ్చా? సో ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఎవడు నేరం చేసినా, అధికార పార్టీ వాడు నేరం చేసినా, టీడీపీ వాళ్ళు కల్తీ మధ్య అమ్మినా, వైసీపీ వాళ్ళు కల్తీ మధ్య అమ్మించినా తప్పైతే తప్పు పాలనలో కూటమి పాలనలో జరిగినట్టే కదా. అందువల్ల ఫస్ట్ అకౌంటబిలిటీ ప్రభుత్వానికి ఉంటుంది. జోగి రమేష్ చేస్తే శిక్షించాలి, అభ్యంతరమే ఉన్నది. కానీ నిందితుడు చెప్పినటువంటి వాంగ్మూలాల, అది కూడా ఎక్సైజ్ అధికారుల ముందు చెప్పింది, ఎంత మేర కోర్టులో నిలబడతాయో తెలియదు. ఇక చంద్రబాబు నాయుడు కొరడా జులిపిస్తారనే కదా ఆయన ఓట్లు వేసింది. 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది కొరడా జులిపిస్తాడని. కానీ ఇప్పటి వరకు వివేక హత్య కేసులో నిందితులపైన కొరడా ఎందుకు జులిపించలేదు? కారణం అది సిబిఐ విచారణ జరుగుతోంది కనుక కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అండదండలు, నరేంద్ర మోడీ అండదండలు ఉండడం వల్ల ఏమీ జరగడం లేదా అవినాష్ రెడ్డికి అనే అనుమానం రాకుండా పోతుందా? కొరడా జులిపించాలి కదా మరి వివేక హత్య కేసులో. అదంతెందుకు 2014కు ముందు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడన్నారు కదా, మరి అవంతా కక్కిస్తామని చెప్పారు కదా. 2014కు 19కు మధ్య కొరడా జులిపించి జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లలో ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఆ అవినీతి సొమ్ము రాబట్టి ఉంటే, దేవినేని ఉమా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరకు ఇంతమంది నాయకులు ఎన్నిసార్లు చెప్పాను కక్కిస్తామని. సో ఒకసారి కొరడా జులిపించి ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చేసి ఆ 1,00,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు బయటికి తీసి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు ఉపయోగపడేది కదా. మరి కొరడా ఎందుకు జులిపించలేదు? కేంద్రంలో టీడీపీ భాగస్వామి, రాష్ట్రంలో భాగస్వామి, ఇప్పటికీ కొరడా ఎందుకు జులిపిస్తలేరు? ఈవెన్ ఇప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి కథనాలు ఎందుకు వస్తున్నాయి? అక్రమార్కులకే మంత్రి నారాయణ అండా. తెలుగుదేశం నాయకులే బహిరంగంగా నేను చెప్పాను, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఒక టీవీ ప్రోగ్రాంలో టీడీపీ నాయకుడు కుటుంబరావు, శివశంకర్ జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు నాగభూషణం కూర్చొని ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు, పదాలు అటీటైనా మట్టి భూమి ఇవన్నీ పేర్లతో సహా చెప్పాడు శివశంకర్. అయితే ఇవన్నిట్లో కూడా కూటమి వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే వ్యవహారం నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత వారించినా ఉంటలేరు.
ఏబిఎన్ రాధాకృష్ణ కామెంట్ ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. మరి ఈ విధంగా దీని వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళే దోచేయని చెప్తున్నారా? సో మంత్రి నారాయణ అక్రమార్కులకు అండగా ఇవ్వడం వెనకాల జోగి రమేష్ లాంటి వాళ్ళు ఉన్నారా? అలాగే కూటమి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి అని మంత్రులకు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. ఇలా కంట్రోల్లో ఉండకపోతే కొరడా గెలిపిస్తానన్న చంద్రబాబు నాయుడు మరి తన ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయండి మంత్రులకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కొరడా తీసేస్తే అయిపోతుంది కదా. మరి ఆ ఎమ్మెల్యే బరితెగించి దోచేసుకుంటుంటే వసూలు రాజాలుగా మారిపోయారని బహిరంగంగానే టీడీపీ నాయకులు ఒప్పుకుంటుంటే, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు విశ్లేషణలు చేస్తుంటే, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు వస్తుంటే చంద్రబాబు నాయుడు కొరడా గెలిపించాలని కదా కోరుకునేది. ఎందుకు గెలిపించడం లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది. మీకు తిరుపతి లడ్డు వ్యవహారం చూసాం. ఇప్పటి వరకు ఏమైంది? కొరడా ఎక్కడుంది? ఎస్ఐటి వేశారు, ఏం తేలింది ఇప్పటి వరకు? దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపైన కొరడా గెలిపించకపోతే ఇంకెవరి మీద గెలిపిస్తాం మనము? సో మీకు టీడీపీ శ్రేణులు కూడా అడుగుతున్నది అదే. ఎందుకయ్యా ఈ అక్రమార్కులు ఇంకా రాజ్యం వెళ్తున్నారు? అన్ని చోట్లల్లా వీళ్ళపైన ఎందుకు కొరడా గెలిపిస్తలేరు అనే కదా క్వశ్చన్ అడిగేది. చంద్రబాబు నాయుడు కొరడా ఎప్పుడు తీస్తాడా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పారు. మీకు ఈ తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు చట్టబద్ధంగా పాలించే నాయకుడు. అందువల్ల ఆయన వెంటనే మన